సంపాదనలో ఎక్కువ భాగం పొదుపు చేస్తున్నాను అని కొందరు గొప్పగా చెబుతుంటారు. వాస్తవానికి అలా చేయడం మంచి పని మాత్రమే. ఆ పొదుపును పెట్టుబడిగా మలిచినప్పుడే అది గొప్ప పని అవుతుంది. పొదుపు, పెట్టుబడి ఏదైనా ఒకటే కదా అని కొందరు అనుకుంటారు. కానీ ఈ రెండింటికి మధ్య స్పష్టమైన తేడా ఉందని 14 ఏళ్లకే గుర్తించాడు ఓ యువకుడు. సంపద సృష్టిలో తొలి ప్రయత్నంలోనే ఎదురు దెబ్బతిన్నాడు. అనుభవాల నుంచి ఆర్థిక నిపుణుడిగా ఎదిగాడు. హైదరాబాద్కు చెందిన సంకర్ష్. ₹130 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో షేర్లు, సేవింగ్స్, మ్యూచువల్ ఫండ్స్ అతిపెద్ద మార్కెట్. పెట్టుబడుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం, ట్రేడింగ్ వంటి విషయాల్లో చాలా మందికి అవగాహన తక్కువ. వేల కోట్ల రూపాయలతో సాగే ఈ వ్యాపారంలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, అనుభవం ఉన్న నిపుణుల సైతం చేతులు కాల్చుకున్న సందర్భాలు అనేకం. అలాంటి ఈ రంగంలో పెట్టుబడిదారులకు కొండంత భరోసా కల్పిస్తున్నాడు 20 ఏళ్ల సంకర్ష్. ఎక్కడ పెట్టాలి వంటి ఆర్థికపరమైన అంశాలపై అవగాహన కల్పిస్తున్నాడు. సబ్జెక్ట్ గురించి నాకు ఫస్ట్ తెలిసింది నేను 14 ఇయర్స్ ఉన్నప్పుడు. కానీ అప్పుడే ఇమీడియట్గా అంటే స్టార్ట్ చేయడం ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. ఫస్ట్ నేను ఒక బుక్ ఆర్ అన్ ఆర్టికల్ చదివినాను అనమాట రిగార్డింగ్ బెంజమిన్ గ్రామ్ అండ్ ఆల్. సో అక్కడ నుంచి నా ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది, రైట్. సో ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం నేను బిల్డప్ చేసుకున్నాను దాని మీద సబ్జెక్ట్ మ్యాటర్ ఇంట్రెస్ట్. సో స్టార్టింగ్లో జస్ట్ ఎక్స్పెరిమెంటేషన్ కోసము అని చెప్పి కొంచెం డబ్బు పెట్టి చూశాను, అది పోయింది. సో అప్పుడు నేను ఐ లెర్న్డ్ అ లాట్, అంటే నేర్చుకున్నాను చాలా దాంట్లో నుండి వాట్ ఆర్ ద లెసన్స్ అని చెప్పి. తర్వాత ఆల్మోస్ట్ ఒక ఇయర్ గ్యాప్ తీసుకొని నేను అంతా చదివాను ఆ సబ్జెక్ట్ గురించి. అంటే దీన్ని చేయడం కంటే ముందు చదవడము, తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. నేను చేసేది దాని రిజల్ట్స్ నేనే చూసుకోవచ్చు, నంబర్ 1. సో సెకండ్ ఏంటి అంటే దీనికి ఇంటరాక్షన్ అనేది ఎక్కువ అవసరం లేదు బయట విత్ పీపుల్ ఆర్ విత్ అదర్ ఎక్స్టర్నల్ పార్టీస్. ఎందుకు అంటే ఆల్ యూ నీడ్ ద సిస్టమ్. ఒక ల్యాప్టాప్ పెట్టుకొని మనమే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టార్ట్ చేసేసుకోవచ్చు. ప్లస్ మనం ఆలోచించింది, మనం స్ట్రాటజైజ్ చేసింది, దాని రిజల్ట్స్ కూడా మనమే చూసుకోవచ్చు. ఇంకోటి థర్డ్ పార్టీ వచ్చి దాన్ని ఇవాల్యుయేట్ చేసి ఇది ఇలా ఉంది అని చెప్పే అవసరం మనకు లేదు, మనకి తెలుస్తుంది దాని ఎలా అని. ప్లస్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ పేషెన్స్. నేను జనరలీ చాలా పేషెంట్ ఉంటానన్నమాట నేను చేసిన పనులలో. సో ఆ అబిలిటీ కూడా దీంట్లో చాలా ఒక వర్చ్యూ అనమాట ఇన్వెస్టింగ్లో. ఎంత వెయిట్ చేస్తే అంత better. So these were some reasons that got me into this. And one another inko important reason enti ante the dynamic nature of the markets. సంకర్ష్ ఇంజనీరింగ్ చదువుతూనే ఫైనాన్షియల్ అడ్వైజర్ గా రాణిస్తున్నాడు. 5 కోట్ల టర్నోవర్ గల స్టార్టప్ కంపెనీకి సీఈఓగా ఎదిగాడు. 14 ఏళ్ల వయసులోనే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన సంకర్ష్ ఆ అనుభవం నుంచి అనేక ఆర్థిక పాఠాల్ని సొంతంగా నేర్చుకున్నాడు. మార్కెట్పై అవగాహన పెంచుకున్నాడు. 16 ఏళ్ల ప్రాయంలో స్టాక్ అడ్వైజరీ స్టార్టప్ ఏర్పాటు చేశాడు. ఈ రంగాన్నే వృత్తిగా ఎంచుకుని నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఫైనాన్షియల్ అడ్వైజరీ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ కూడా ఒక సెపరేట్ సబ్జెక్ట్. దిస్ ఇస్ సెపరేట్ ఫీల్డ్. సో పీపుల్ హ్యావ్ టు స్టార్ట్ అండర్స్టాండింగ్ దట్ దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో మీరు మీ వర్క్లో ఉన్నప్పుడు, జాబ్లో, బిజినెస్లో ఉన్నప్పుడు రోజు మీరు చూసుకోలేరు, రోజు చూసే అవసరం కూడా ఉండదు. అది దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ దానికి రీసెర్చ్ అనేది అవసరం. ఒక ఇల్లు కొనే ముందేమో మనం ఎంతో రీసెర్చ్ చేస్తాం. అక్కడ వాటర్ కరెక్ట్గా వస్తుందా, ల్యాండ్ బాగుందా, పేపర్స్ బాగున్నాయా, అమ్మే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు కరెక్ట్గానే లీగల్గా అన్ని పెట్టుకున్నారా లేదా, సైజ్ ఎలా ఉంది ఇంటిది, ఏరియాలో అప్రిషియేషన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా. కానీ అదే స్టాక్స్లో మాత్రము ఏది హాట్ ఉంటే అది దాంట్లో పెట్టేస్తాం. సో రియల్ ఎస్టేట్ కూడా ఒక సెటే, స్టాక్ కూడా ఒక సెటే. సో దీనికి కూడా రీసెర్చ్ అవసరం. ఆ రీసెర్చ్ అండ్ అడ్వైజరీనే మేము చేస్తాం. పాఠశాల నుంచే సంకర్ష్ ఉత్తమ విద్యార్థి. ఇంటర్లో స్టేట్ 5వ ర్యాంకు సాధించాడు. ఆస్ట్రోఫిజిక్స్, నానో టెక్నాలజీ అంశాలపై ఆసక్తి కనబర్చే సంకర్ష్ను షేర్ మార్కెటింగ్ ఆకట్టుకుంది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్ కు సంబంధిత పుస్తకాల్ని చదివేలా చేసింది. ఇన్వెస్టర్లు, ఫండ్ మేనేజర్లను అనుసరించడం ద్వారా కీలక అంశాల్ని నేర్చుకున్నాడు. విపణిలోని మార్పులకు కారణాల్ని ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకున్నాడు. అలా ఆర్థిక నిపుణుడిగా మారిన సంకర్ష్ చిన్న వయసులోనే ఫైనాన్షియల్ నిర్వహణ అనే పుస్తకాన్ని రాశాడు. విలువైన సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చాడు.
సో మేము మా కస్టమర్స్ అందరికీ సేమ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ ఆర్ అడ్వైస్ అనేది మేము రెండర్ చెయ్యము. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ రిక్వైర్మెంట్, ఇండివిజువల్ ఫైనాన్షియల్ గోల్స్ అండ్ రిస్క్ అపెటైట్ ఆఫ్ ద కస్టమర్. సో మేము కస్టమైజ్ చేస్తాం అడ్వైస్ అనేది, సో పోర్ట్ఫోలియోస్ని. సో దీనికి అన్నిటికీ ఒక సిస్టమ్ ఉంది. దీంట్లో ఒక పర్సంటేజ్ ఆఫ్ వర్క్ ఇస్ డన్ బై అవర్ algorithm and our system, and the remaining is done by our experts, right? So it's not a personal opinion which counts at the end of the day. So maybe I think this stock is good, but that stock may not be good for a particular client or some mutual fund. It may not be good for a client just because I think. అంటే నేను అనుకున్నదే అక్కడ వస్తుంది అని రూల్ లేదు. ఇట్స్ అ సిస్టమ్, నాకంటే పెద్దది. క్షణాల్లో మారే మార్కెట్ విలువలు, ఊహించని విధంగా ఎదురయ్యే ఒడిదుడుకులు తట్టుకుంటూ సంకర్ష్ ఫైనాన్షియలీ అడ్వైజరీ సంస్థను విజయవంతంగా నడిపిస్తున్నాడు. ఏడాది కాలంలోనే 5 కోట్ల టర్నోవర్కు చేరిన ఈ సంస్థలో ప్రస్తుతం 4 ఫ్రాంచైజీలుగా కొనసాగుతున్నాయి. 30 మంది ఉద్యోగులు పనిచేస్తున్న సంకర్ష్ ఆధ్వర్యంలో సావట్ 20కు పైగా రాష్ట్రాలు, 25కు పైగా దేశాల్లో వినియోగదారులకు సేవలందిస్తోంది. క్రిటిసిజం ఆల్సో ఇస్ సంథింగ్ నాకు చాలా ఇష్టం. అంటే ఎవరైనా చేస్తే నేను నేర్చుకుంటాను ఇమ్మీడియట్గా దాంట్లోకి వెళ్ళి. బట్ ఇఫ్ దెర్ ఇస్ సమ్ ఇంటెన్షనల్ నెగిటివిటీ దాంట్లో ఉంటే ఐ డోంట్ యాక్చువల్లీ కేర్. లైక్ సింపుల్ అవాయిడ్, అంటే అసలు నేను దాన్ని రిసీవే చేసుకోను బేసిక్గా థింగ్. సో ఐదర్ ఇట్ హ్యాస్ టు బీ రియలిస్టిక్ అండ్ క్రిటికల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మా కంపెనీ అయితే మా కస్టమర్స్ చేసిన కంప్లైంట్స్లోకి వెళ్ళి ఎన్నో నేర్చుకున్నాం, మేము ఎన్నో చేంజెస్ కూడా చేసేసాం. సో అది లేకపోతే మేము అసలు ఉండకపోతుండే ఇప్పుడు. అండ్ నా హాబీస్ అపార్ట్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్, ప్లేయింగ్ పియానో, కీబోర్డ్, ఎలక్ట్రానిక్ కీబోర్డ్, నాట్ పియానో, అండ్ రీడింగ్ బుక్స్ నాకు చాలా ఇష్టం. అండ్ దెన్ సమ్ టైమ్స్ నేను మ్యూజిక్, ఐ లిసన్ టు మ్యూజిక్. అండ్ దెన్ మూవీస్, ఐ వాచ్ అ లాట్ ఆఫ్ మూవీస్ ఆల్సో. చదువుల్లో మేటిగా రాణిస్తోన్న సంకర్ష్ను తండ్రి అన్ని విధాలా ప్రోత్సహించారు. ఈ రంగంపై ఉన్న ఆసక్తి, అవగాహన చూసి పూర్తి స్వేచ్ఛను అందించారు. ఆర్థిక నిపుణుడిగా రాణించడంలో అండగా నిలిచారు. ఐఐటీకి నువ్వు మంచిగా ప్రిపేర్ అయితే బాగా అవుతావురా, నువ్వు చదువుకో, నీకు ఎట్లాగూ వస్తుంది అంటే నన్ను కన్విన్స్ చేసేవాడండి. ఎలాగో అంటే పాప నేను ఐఐటీ చేసి ఏం చేయాలని అడిగేవాడు. ఏముంది మంచి ఎంటెక్ చేసి యూఎస్కి వెళ్ళి మంచి సైంటిస్ట్ అయిపోయి పై లెవెల్లోకి వెళ్ళొచ్చు కదా అని అడిగాను. అయినాక ఏం చేయాలి పప్ప అన్నాడు. మంచి జాబ్ ఉంటుంది కదా అన్నాడు. సపోజ్ అది ఇప్పుడే నేను చేస్తే నీకేమైనా అభ్యంతరం అని అడిగాడు. నువ్వు నాకు ఆ 4 years ఇవ్వండి డాడీ, ఐ విల్ షో వేర్ దిస్ కంపెనీ విల్ బీ అని అన్నాడు. సో ఇంత ఇన్సైట్స్, ఇంత క్లారిటీ ఆఫ్ మైండ్తో ఉన్నాడు అని చెప్పేసి నేను అబ్జర్వ్ చేసేవాడిని. బట్ ఈజ్ వెరీ గుడ్ ఎట్ వాట్ ఈజ్ డూయింగ్, వాట్ ఈజ్ పర్సూయింగ్ విత్ టోటల్ ప్యాషన్, డెడికేషన్. ఈ ఈజ్ టు వర్క్ డే ఇన్ అండ్ అవుట్. రోజుకు 15 గంటలు పనిచేసే సంకర్ష్కు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఎలక్ట్రానిక్ కీబోర్డ్ వాయించడం సరదా. నిత్యం ఆర్థిక కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపే ఈ యువ ఆర్థికవేత్త ఖాళీ సమయాల్లో పాటలు వినడం, సినిమాలు చూడటం ద్వారా ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నాడు. భవిష్యత్తులో సావట్ స్టార్టప్ సేవల్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. ఫైనాన్షియల్ అడ్వైజరీగా ఇప్పుడే తన కెరీర్ని, ప్రస్థానాన్ని ప్రారంభించిన సంకర్ష్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరామెన్ రమేష్తో ప్రవీణ్ కుమార్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.